ప్రస్తుతం మనము జగిత్యాలలోని ధర్మపురి నదితైన గంగా నదిన ఉన్నాము. ఇక్కడ నీళ్ళు బాగా తక్కువగా ఉన్నాయి, అయినా నీళ్ళ ప్రవాహం ఉంది కొద్దిగా. చాలామంది భక్తులు ఇక్కడ స్నానాలు ఆచరించి పుణ్యఫలాలు పొందుతున్నారు. నీళ్ళు స్వచ్ఛంగా ఉన్నాయి, కొద్దిపాటి నీళ్ళు అయినా ప్రవాహం ఉంది. సో ముఖ్యంగా ఇక్కడ ఇది ఈస్ట్ సైడ్ సూర్యుడు ఉదయించే ప్లేసు. బట్ నీళ్ళు ఇక్కడ దక్షిణ నుంచి ఉత్తరం నుంచి వచ్చి దక్షిణ సైడ్ ప్రవర్తిస్తున్నది. సో ఇక్కడ ఈ యొక్క ప్రత్యేకత. సో ఇక్కడ సూర్యుడు ఇది తూర్పు, సో ఇది ఉత్తరం నుంచి దక్షిణకు ప్రవహిస్తుంది. సో మనము చూడవచ్చు. సో మళ్ళీ ఒకసారి ఇది సూర్యుడు ఉదయిస్తున్న వైనము తూర్పు, ఇక్కడ ఉత్తరం నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఈ ప్రవాహం చూడండి. సో ఇక్కడ నుంచి దక్షిణకు వెళ్తుంది. అందుకే దీన్ని దక్షిణ కాశీ కూడా అన్ని పిలువబడతారు. సో ఇలా స్నానం ఆచరించిన వాళ్ళకు కాశీలో స్నానమించినంత పుణ్యము దక్కుతుందని ఇక్కడ భక్తుల యొక్క నమ్మకము. సో ఇది ఈ తీరాన్ని యొక్క ప్రశ్న. సో ఉత్తరం నుంచి దక్షిణకు ప్రవహిస్తున్న నది తీరాన్ని మనము గమనించవచ్చు. సో భక్తులు ఈ కొద్దిపాటి నీళ్ళు కూడా స్నానాలు వస్తున్నాయి. నీళ్ళు కూడా కొద్దిగా ఉన్నా కానీ స్వచ్ఛంగా ఉన్నాయి. మీరు చూడవచ్చు, అక్కడ ఉసుక కూడా కనిపిస్తుంది. సో ఇది ఈరోజు 17 మార్చు 2024 యొక్క పరిస్థితి. సో చాలా పెద్ద వెడల్పుగా ఉన్నది నది తీరం, బట్ నీళ్ళు తక్కువగా ఉన్నాయి. సో సూర్యుడు ఉదయిస్తున్నాడు, గమనించండి. మరొకసారి సూర్యుడు తూర్పు సైడ్ ఉన్నారు. ఇక్కడి నుంచి ఉత్తరం నుంచి నీళ్ళ ప్రవాహం ఉంది, దక్షిణ దిశగా నీళ్లు వెళ్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ.